జనసేన ఆఫీస్ వద్ద కార్ల మీద జరిగిన దాడి ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా పర్యటించారు. జనసేన కార్యాలయంలోకి చొరబాటు దాడి ఘటనపై కేసు నమోదైంది. దాడిపై పవన్ ముఖ్య భద్రతాధికారి పెంటారావు ఫిర్యాదు చేశారు. నిందితుడు నీలాద్రిపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి మంగళగిరి పోలీసులు ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, కంప్లైంట్ కూడా రైజ్ చేశారు. వివిధ సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. మరి ఏ సెక్షన్ల కింద నిందితుడిపై కంప్లైంట్ రైజ్ చేశారు? జనసేన ఆఫీస్ వద్ద కార్ల మీద జరిగిన దాడి ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో కూడా ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా పర్యటించారు. అది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, ఈ దాడికి సంబంధించి కంప్లైంట్ కూడా రైజ్ అయింది. నిందితుడు నీలాద్రిపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సుధా, జనసేన కార్యాలయంలో కార్ల దాడి వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తోటి అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటించినటువంటి ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా నిన్న ఆయనతోటి భేటీ అయ్యారు. అలాగే దాడికి పాల్పడినటువంటి నీలాద్రిని అరెస్టు చేసినటువంటి మంగళగిరి పోలీసులు విచారణలోకి తీసుకుని కొంత అదుపులోకి తీసుకుని పోలీసులు అయితే విచారణ అయితే చేపడుతున్న పరిస్థితి ఉంది. అయితే నిన్న ఉదయం ఏదైతే 9 గంటల సమయంలో నీలాద్రి భవన నిర్మాణ కార్మికులు వెళ్లే ప్రవేశ మార్గంలో వారితో కలిసి లోపలికి ప్రవేశించినట్టు అక్కడ ప్రైవేట్ భద్రతా సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు తనిఖీ చేయకుండా పంపించి వేయడంతో నీలాద్రి నేరుగా సిఎస్ఓ కార్యాలయం వద్దకు వెళ్లి ఫర్నిచర్ శుభ్రం చేస్తుండగా అక్కడ ఉన్నటువంటి భద్రతాధికారి అనుమానంతో ప్రశ్నించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయనను అక్కడ తోసివేసి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పైన దాడికి దిగడంతో పాటు అడ్డుకునేందుకు ప్రయత్నం చేసినటువంటి సిబ్బందిని దాడి చేయడము, వారి నుంచి పారిపోవడంతో పాటు అక్కడే ఉన్నటువంటి ఒక కర్ర తీసుకుని కాన్వాయ్ అంటే ఎస్కాట్ వాహనం ఏదైతే ఉంటుందో దానికి, అలాగే పైలట్ వాహనానికి సంబంధించినటువంటి అద్దాన్ని పగలగొట్టినట్లుగా తెలుస్తోంది. అలాగే ప్రత్యేక భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్న తర్వాత మంగళగిరి పోలీసులకైతే అప్పగించడం జరిగింది. అయితే నీలాద్రి కొంతలనేది సమాధానాలు చెప్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇది తనకు 3వ జన్మని, తనను అమ్మవారు పవన్ కళ్యాణ్ కార్యాలయానికి పంపించారని చెప్తున్నట్లుగా సమాచారం. అయితే అతడికి ఉన్న మానసిక స్థితి ఏదైతే ఉందో అది సరిగ్గా లేదని భావిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే శ్రీకాకుళంకి చెందినటువంటి ఈ నీలాద్రి ఒక కంప్యూటర్ దుకాణంలో పనిచేస్తున్నట్లుగా కూడా విచారణలో తేలడం జరిగింది. అయితే ఉప ముఖ్యమంత్రి నివాసం కార్యాలయం వద్ద కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉన్న ప్రాంతంలో అనుమతి లేకుండా ప్రవేశించడంతో పాటు కార్ల పైన దాడి చేయడం అనేది ఒక విస్మయానికి అయితే గురి చేస్తున్న పరిస్థితి. అయితే పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ లోనే ఉన్నప్పుడే ఈ ఘటన జరగడంతో భద్రతా సిబ్బంది వైఫల్యం ఎంతవరకు ఉందనేది తేటతెల్యమైంది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేకంగా ప్రభుత్వం సీరియస్ అవడంతో పాటుగా దీనికి సంబంధించి అంటే భద్రతకు సంబంధించినటువంటి అంశంలో ఇంకా ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి అనేది కూడా భద్రత పెంపుకు సంబంధించి కూడా ముందుకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సుధా, కంతైతే నిందితుడిని అరెస్ట్ చేసి ప్రస్తుతం అయితే పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తుంది కదా, మరి ఎంతసేపటి నుంచి విచారణ కొనసాగుతుంది? నిన్న ఉదయం ఎప్పుడైతే అతను దాడి చేయడం జరిగిందో అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అక్కడి నుంచి ఆయన ఏదైతే మంగళగిరి పోలీస్ స్టేషన్ కు ఏదైతే దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ముఖ్య భద్రతాధికారి ఎవరైతే పెంటారావు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్నటువంటి మంగళగిరి పోలీసులు నిన్నటి నుంచి అతన్ని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అయితే అతని మానసిక స్థితి సరిగ్గా లేదు అనేది పోలీసులు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే నన్ను అమ్మవారి అక్కడికి పంపించింది, నేను అమ్మవారి అనుచరిని, ఇది నాకు 3వ జన్మ, ఇట్లా రకరకాలైనటువంటి సమాధానాలు చెప్పడము, అలాగే అతను ఏది అడిగినా తనకి సంబంధం లేదు, నన్ను అమ్మవారు పంపించింది అని చెప్తున్నట్లుగా తెలుస్తా ఉంది. అతని మానసిక స్థితి సరిగ్గా లేదని కూడా పోలీసులు భావిస్తున్నారు. అయితే దానికి సంబంధించినటువంటి అంటే సైకలాజికల్ టెస్ట్ ని కూడా నిర్వహించే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్ కాంతి, థ్యాంక్ యూ.